Hello friends, welcome to my channel Manideep Academy. రైల్వే డిపార్ట్మెంట్ డిసెంబర్ 15వ తారీఖు నుండి ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్లో అర్థమెటిక్ రీజనింగ్ నుంచి 60 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుంచి 40 మార్కులు రావడం జరుగుతుంది. ఈసారి కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న కారణంగా సబ్జెక్టుని చాలా లోతుగా విశ్లేషించి జనరల్ అవేర్నెస్కు సంబంధించిన దాదాపు 50 గ్రాండ్ టెస్ట్లను నిర్వహిస్తాను. ఈ గ్రాండ్ టెస్ట్లు నిర్వహించడం ద్వారా సబ్జెక్టు మీద పట్టు వచ్చి ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చినా సరే ఆన్సర్ చేయగలిగే విధంగా మనం తయారవుతాం. గ్రాండ్ టెస్ట్లు అనేవి పీడిఎఫ్ రూపంలో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ లేదా టెలిగ్రామ్ లింకుల్లో అందుబాటులో ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఈ గ్రాండ్ టెస్ట్లు అనేవి ఉచితంగా రాయగలుగుతారు. ఫస్ట్ క్వశ్చన్, కేకే బిర్లా ఫౌండేషన్ అవార్డుల గురించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. సరస్వతి సమ్మాన్ ఏదైనా భారతీయ భాషల్లో అత్యుత్తమ సాహిత్య పని కోసం ఉద్దేశించబడింది. వ్యాస్ సమ్మాన్ హిందీలో అత్యుత్తమైన పురస్కారం. బీహార్ పురస్కారం హిందీ లేదా భారతీయ తత్వశాస్త్రంలో అత్యుత్తమైన పురస్కారం. అవార్డ్స్ అనేది కంపల్సరీగా ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతున్నాయి. అన్ని రకాల అవార్డ్స్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సాహిత్య రంగంలో అత్యుత్తమైన పురస్కారం వచ్చేసి జ్ఞాన్పీఠ్ అవార్డు. అలాగే సరస్వతి సమ్మాన్ అనేది భారతీయ భాషల్లో అత్యుత్తమైన సాహిత్య పని కోసం ఉద్దేశించబడింది. ఫస్ట్ వన్ కరెక్ట్. వ్యాస్ సమ్మాన్ ఈ అవార్డు అనేది హిందీలో అత్యుత్తమైన పురస్కారం, ఇది కూడా కరెక్టే. బీహార్ పురస్కారం హిందీ లేదా భారతీయ తత్వశాస్త్రంలో అత్యుత్తమైన పురస్కారం బీహార్ పురస్కారం, ఇది కూడా కరెక్టే. 1, 2, 3 ఈ 3 స్టేట్మెంట్లు అనేది కరెక్ట్. సెకండ్ క్వశ్చన్, మిడతల నియంత్రణ కోసం డ్రోన్ అమర్చి యుఎల్వి స్ప్రేలను ఉపయోగించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం మన ఇండియా దేశమే. కరోనా టైంలో వ్యవసాయ రంగం మీద మిడతల దాడి అనేది చేయడం వల్ల వ్యవసాయం పరంగా ఆర్థికంగా చాలా నష్టపోయాం. అందుకు ఇండియా గవర్నమెంట్ మిడతలను నియంత్రించడానికి డ్రోన్లు అమర్చి డ్రోన్ల ద్వారా స్ప్రేలను ఉపయోగించడం జరిగింది. థర్డ్ క్వశ్చన్, వికే కృష్ణమీనన్ ఫౌండేషన్ న్యూఢిల్లీలో ఉంది. వికే కృష్ణమీనన్ అవార్డు మొదటి గ్రహీత భారత ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్. ఇచ్చిన స్టేట్మెంట్లో సరి అయినది గుర్తించండి. వికే కృష్ణమీనన్ అనే వ్యక్తి న్యాయవాది, అలాగే భారత స్వాతంత్ర సమరంలో చాలా పోరాటం చేయడం జరిగింది. అయితే ఇతను భారతదేశానికి చాలా సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈ వికే కృష్ణమీనన్ అవార్డు న్యాయవాది వృత్తిలో ఇచ్చే అత్యుత్తమైన అవార్డుగా వికే కృష్ణమీనన్ అవార్డుని పేర్కొంటారు. ఈ ఫస్ట్ టైం ఈ అవార్డు గ్రహీత కేజీ బాలకిషన్, ఇది కరెక్టే. కాకపోతే వికే కృష్ణమీనన్ ఫౌండేషన్ అనేది న్యూఢిల్లీలో లేదు. 2 మాత్రం కరెక్ట్. ఈ క్రింది వానిలో రాచరికపు నాణాలు సంగీతంపై తమకున్న ప్రేమను చూపుతాయి. ఆన్సర్ గుప్తులు. గుప్తులలో గొప్ప రాజైన సముద్రగుప్తుడు తన కాలంలో వెండి నాణాల మీద వీణ వాయిస్తున్నట్లు నాణాలను ముద్రించడం జరిగింది. ఈ గుప్తులు అనేవాళ్ళు సంగీత పరికరాల మీద వీళ్ళకి తమకున్న ప్రేమను నాణాల రూపంలో చూపించారు కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి గుప్తులు. కానీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా బంగారు వెండి నాణాలను ప్రవేశపెట్టింది మాత్రం మౌర్యులు. భారతదేశ పురాతన ఆదివాసులుగా పరిగణింపబడుతున్న వారు ఎవరు? ఆన్సర్ నిగ్రిటోస్. మహాబలిపురంలో దేవాలయాలు ఎవరి పోషణలో నిర్మించబడ్డాయి? ఆన్సర్ పల్లవ రాజులు. చోళులు అనేవాళ్ళు బృహదీశ్వరాలయాన్ని, ఇది 1000 సంవత్సరాల క్రితం కట్టడం జరిగింది. ఈ బృహదీశ్వరాలయాన్ని కట్టింది చోళులు. మహాబలిపురంలో దేవాలయాలను కట్టింది పల్లవులు. పాండ్యరాజులు తమిళనాడులో మదురై టెంపుల్ను కట్టింది పాండ్యరాజులు. శాతవాహన రాజులు, ఈ శాతవాహన రాజులు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో
కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలను రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. నెక్స్ట్ అమరావతిని కూడా వీరు పరిపాలించడం జరిగింది. మహాబలిపురంలో దేవాలయాల్లో ఎవరి పోషణలో నిర్మించబడ్డాయి? ఆన్సర్ పల్లవ రాజులు. యుఎన్ఓ మరియు ప్రపంచ ఆరోగ్య కార్యక్రమంతో ఏ ఐఐటి ఆహార నిల్వ సరఫరాకు పరిశోధన ఆధారిత పురస్కారం లభించింది? ఆహార నిల్వ విషయంలో ఐఐటి ఢిల్లీ అనేది పురస్కారం పొందడం జరిగింది. ఐఐటి మద్రాస్ డిఫెన్స్ రంగంలో డ్రోన్లను ప్రొడ్యూస్ చేయడానికి ఐఐటి మద్రాస్ అనేది మెమరాండం తీసుకోవడం జరిగింది ఇండియా గవర్నమెంట్ తోటి. అలాగే ఐఐటి మండి లాల్ బహదూర్ శాస్త్రి గవర్నమెంట్ హాస్పిటల్లో కోవిడ్ ట్రీట్మెంట్ వ్యక్తులకు చికిత్స చేయడానికి వీళ్ళు హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ తోటి మెమరాండం తీసుకోవడం జరిగింది. ఈ క్రింది జతలలో ఏది రాష్ట్రాలు మరియు తెగల్లో సరిగ్గా సరిపోల్చలేదు? అస్సాం మీరి, నాగాల్యాండ్ కొన్యక్, హిమాచల్ ప్రదేశ్ అపతని, మధ్యప్రదేశ్ లంబాడా. ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్. లంబాడా అనేవారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉండడం జరుగుతుంది. మధ్యప్రదేశ్లో గోండులు, రాజగోండులు అనే తెగవారు నివసిస్తున్నారు. ఫీచర్ ఫోటోగ్రఫీ విభాగంలో పులిట్జర్ అవార్డును గెలుచుకున్న భారతీయ జర్నలిస్ట్ ఎవరు? ఫోటోగ్రఫీ జర్నలిస్ట్ విభాగంలో అత్యుత్తమైన అవార్డు పులిట్జర్ అవార్డు ఈ సంవత్సరం తార్ యాసిన్, ముఖ్తార్ ఖాన్, చున్నీ ఆనంద్ ఈ ముగ్గురికి ఈ అవార్డు రావడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి పైవన్యు. ఏ ప్రభుత్వ రంగ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద భారత రైల్వే ప్రాజెక్టులో భాగంగా చేరింది? ఆన్సర్ బిహెచ్ఈఎల్. మేవాడ్ రాజధాని చిత్తోడ్ను జయించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? మేవాడ్ ఇది చాలా చాలా ఫేమస్, పద్మావత్. ఈ దేశ యువరాణినే. అయితే చిత్తోర్ను జయించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. భారతదేశంలో ఈ కింది ద్వీపాలలో చురుకైన అగ్నిపర్వతం ఏది? చురుకైన అగ్నిపర్వతం మీన్స్ ఎక్కువసార్లు విస్ఫోటనం చెందింది. అండమాన్ నికోబార్ దీవుల్లో మొత్తం మనం 6 రకాలుగా విభజించడం జరుగుతుంది. ఉత్తర అండమాన్, మధ్య అండమాన్, దక్షిణ అండమాన్, లిటిల్ అండమాన్, కారో నికోబార్, గ్రేట్ నికోబార్. ఈ 6 భాగాలలో ఉత్తర అండమాన్లో నార్కొండం అనే క్రియాశీల అగ్నిపర్వతం కలదు. మధ్య అండమాన్లో బారెన్ ఐలాండ్ ఇది చురుకైన అగ్నిపర్వతంగా పిలుస్తున్నారు. అలాగే మధ్య అండమాన్లో షాడెల్ పీక్ అనే శిఖరం కలదు. దక్షిణ అండమాన్లో పోర్ట్ బ్లేర్, అండమాన్ నికోబార్ రాజధాని అయిన పోర్ట్ బ్లేర్ అనేది ఏ అండమాన్లో కలదు అనేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దక్షిణ అండమాన్. అలాగే దక్షిణ అండమాన్ను లిటిల్ అండమాన్ను విభజిస్తున్న రేఖ డంకన్ పాస్. త్రిమూర్తి అని పిలువబడే బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల యొక్క 3 ముఖాలతో ఉన్న శిల్పం ఎక్కడ కనిపిస్తుంది? ఆన్సర్ ఎలిఫెంటా గృహాలు. ఎలిఫెంటా గృహాలు అనేవి ఇవి హిందువులకి సంబంధించిన గృహాలు. అజంతా గృహాలు బౌద్ధ మతానికి, ఎల్లోరా గృహాలు హిందూ, జైన, బౌద్ధ మతాలకు సంబంధించిన గృహాలు. ఈ కల్వా గృహాలు అనేవి మన ఇండియాలో లేవు. ఈ క్రింది ప్రకటనలను పరిశీలించి జహంగీర్ పాలనలో కాందహార్ ఏ కారణంగా తిరిగి పొందలేదు? మొఘల్ సైన్యం యొక్క అసమర్థత, ఖుర్రం ఆ ప్రదేశానికి వెళ్ళడానికి నిరాకరించడం, యాత్రను నిర్వహించడంలో ఇబ్బందులు, ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రమైన చలి. కాందహార్ను తిరిగి పొందలేకపోవడానికి ముఖ్య కారణం మొఘల్ సైన్యం యొక్క
అసమర్థత అనేది తప్పు. మిగిలిన 3 కుర్రం ఆ ప్రదేశానికి వెళ్ళడానికి యాత్ర నిర్వహించడంలో ఇబ్బందులు జరిగినవి అనేది ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రమైన చలి ఉన్నదనేది సరైన సమాధానం. ఆన్సర్ 2, 3, 4. ఆర్టికల్ 14 చట్టం ముందు సమానత్వం మరియు చట్టం యొక్క సమానత్వం ఎవరి రక్షణకు హామీ ఇస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 14 అనేది భారత భూభాగంలో నివసిస్తున్న వ్యక్తులందరికీ సంబంధించింది. ఆన్సర్ వచ్చేసి 1. భారత భూభాగంలో నివసిస్తున్న వ్యక్తులందరికీ ఈ ఆర్టికల్ 14 అనేది వర్తిస్తుంది. నేషనల్ ఎనర్జీ పరిరక్షణ అవార్డుల గురించి కింది ప్రకటనలను పరిశీలించండి. ఈ శక్తి నిర్దిష్ట శక్తి మరియు శక్తి పరిరక్షణ కార్యక్రమాల మెరుగుదల ఆధారంగా ఇవ్వబడుతుంది. ఇది కరెక్టే. దీనిని విద్యుత్ మంత్రిత్వ శాఖ స్థాపించింది. ఇది కూడా కరెక్టే. ఈ అవార్డు ప్రతి సంవత్సరం డిసెంబర్ 14వ తారీఖున జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవం రోజున ప్రకటిస్తారు. ఇది కూడా కరెక్టే. ఈ అవార్డు 7 ప్రధాన విభాగాల్లో ఇవ్వబడుతుంది. ఇది అనేది తప్పు. ఈ అవార్డు అనేది 2 ప్రధాన విభాగాల్లో మాత్రమే ఇవ్వబడుతుంది. ఆన్సర్ 1, 2, 4 ఈజ్ కరెక్ట్ వన్. క్రింది ప్రకటనలను పరిశీలించండి. సాహిత్య అకాడమీ అవార్డు భారత ప్రభుత్వం ఇచ్చిన అత్యుత్తమ సాహిత్య బహుమతి. ఇందిరాగాంధీ పర్యావరణ పురస్కారం. ఇది పర్యావరణ పరిరక్షణకు ఇచ్చే అత్యుత్తమ బహుమతి. సాహిత్య రంగంలో ఇచ్చే అత్యుత్తమ బహుమతి జ్ఞాన్పీఠ్ అవార్డు. ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. పర్యావరణ రంగంలో ఇచ్చే అత్యుత్తమ అవార్డు ఇందిరాగాంధీ పర్యావరణ పురస్కారం. ఇది కరెక్టే. 2 మాత్రమే కరెక్టే. కింది ప్రకటనలను పరిశీలించండి. మిస్ వరల్డ్ పోటీ అనేది అంతర్జాతీయ బ్యూటీ ప్రెజెంట్. ఇది యూకేలో సృష్టించబడింది. మిస్ యూనివర్స్ అనేది మిస్ యూనివర్స్ సంస్థ నిర్వహిస్తున్న వార్షిక అంతర్జాతీయ అందాల పోటీ. ఇది 1953లో కాలిఫోర్నియాలో ప్రారంభించడం జరిగింది. ఈ మిస్ వరల్డ్ పోటీ అనేది 1952వ సంవత్సరంలో ఇంగ్లాండ్లో స్టార్ట్ కావడం జరిగింది. మిస్ యూనివర్స్ అనేది 1953వ సంవత్సరంలో కాలిఫోర్నియాలో స్టార్ట్ అవ్వడం కరెక్టే. కాకపోతే దీన్ని నిర్వహిస్తున్న సంస్థ IMG పసిఫిక్ నైట్స్ ఆర్గనైజేషన్ అనేది మిస్ యూనివర్స్ పోటీలను నిర్వహిస్తుంది. ఇందులో కరెక్ట్ వన్ వచ్చేసి 1 మాత్రమే. రాన్ ఆఫ్ కచ్ గురించి క్రింది వాటిలో సరైనది గుర్తించండి. రాన్ ఆఫ్ కచ్ అనే ప్రాంతం అనేది గుజరాత్ రాష్ట్రంలో కలదు. ఇది ఫ్లాట్ సెలెన్ మార్ష్ భూమి. ఇది కరెక్టే. ఇది రాజస్థాన్లో ఉంది. ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. ఇది భారతీయ వైల్డ్ గాడిదల యొక్క నివాసం. ఇది కరెక్టే. అనేక ఏకైక జాతుల జంతుజాలానికి మద్దతు ఇచ్చే ఒక ప్రత్యేకమైన నిర్మాణం. ఇది కూడా కరెక్టే. సెకండ్ వన్ అనేది తప్పు. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. 1, 3, 4 ఈజ్ ద కరెక్ట్ వన్. సరైన పద్ధతిని గుర్తించండి. భారతరత్న, పద్మభూషణ్, పద్మశ్రీ, పద్మవిభూషణ్. భారతదేశంలో ఇచ్చే అత్యుత్తమైన పురస్కారం భారతరత్న. భారతరత్న తర్వాత పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఆన్సర్ వచ్చేసి 1, 4, 2, 3. భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. 22nd క్వశ్చన్. కిసాన్ క్రెడిట్ కార్డుల పథకం కింద రైతులకు పంపిణీ చేసిన రుణాలు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన రాష్ట్రీయ కృషి బీమా యోజన పరిధిలోకి వస్తాయి. సెకండ్ స్టేట్మెంట్. కిసాన్ క్రెడిట్ కార్డు హోల్డర్లకు ప్రమాదవశాత్తు మరణించిన అందుకు 50,000 రూపాయలు, వ్యక్తిగత మరియు శాశ్వత వైకల్యం కలిగితే 25,000 రూపాయలను ఇస్తారు. ఇందులో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది అడుగుతున్నాడు. అయితే కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది 1998వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. కిసాన్ క్రెడిట్ కార్డులను జారీ చేసిన మొట్టమొదటి రాష్ట్రం రాజస్థాన్. అలాగే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి కిసాన్ కార్డులను ఇచ్చిన బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్. ఈ కిసాన్ క్రెడిట్ కార్డులకు అత్యుత్తమైన బ్యాంక్ ఏంటిదంటే నాబార్డ్. ఈ నాబార్డ్ అనేదే ఈ కిసాన్
క్రెడిట్ కార్డులను ఇస్తుంది. అలాగే ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వడానికి భారత ప్రభుత్వం నియమించిన కమిటీ ఆర్వి గుప్తా కమిటీ. ఈ క్రెడిట్ కార్డులు అనేది 5 సంవత్సరాల కాల పరిమితితో రన్ అవ్వడం జరుగుతుంది. కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది కిసాన్ క్రెడిట్ కార్డులకు సంబంధించిన విషయమే కాదు. కిసాన్ క్రెడిట్ కార్డులలో ప్రమాదవశాత్తు మానేస్తే 50,000, శాశ్వత వైకల్యం కలిగితే 25,000 ఇస్తారు. సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. అలాగే ఈ కిసాన్ క్రెడిట్ కార్డులను మొదటిసారి వ్యవసాయ రంగం మీద పనిచేస్తున్న వారికే ఇవ్వడం జరిగింది. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వ్యవసాయం, పశుపోషణ, ఫిషరింగ్ చేసే ఈ 3 విభాగాలలో కిసాన్ క్రెడిట్ కార్డులు అనేది అప్లికబుల్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 2 మాత్రమే. షాజహాన్ నిర్మించిన భవనం యొక్క గోడపై పర్షియన్ భాషలో భూమిపై స్వర్గం ఉంటే ఇదిదే 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 అని చెక్కబడింది. షాజహాన్ నిర్మించిన కట్టడాలలో ఎర్రకోట అనేది చాలా చాలా ఫేమస్. ఈ ఎర్రకోటలోనే దివాన్ ఈ కాస్, దివాన్ ఈ ఆమ్ అనేవి కలవు. దివాన్ ఈ కాస్ ఇందులోనే నెమలి సింహాసనం చాలా చాలా ఫేమస్. నెమలి సింహాసనాన్ని అధిష్ఠించిన మొట్టమొదటి రాజు ఎవరంటే షాజహాన్. ఈ దివాన్ ఈ కాస్లోనే భూమిపై స్వర్గం ఉంటే ఇది ఇదే ఇది ఇదే ఇది ఇదే అని పర్షియన్ భాషలో ఉండడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి 3 దివాన్ ఈ కాస్. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ప్రణాళికా సంఘం ఒక రాజ్యాంగ సంస్థ. ప్రణాళికా సంఘం అనేది 1951 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ప్రణాళికా సంఘం అనేది రాజ్యాంగ సంస్థ కాదు, రాజ్యాంగేతర సంస్థ. దీనికి చైర్మన్ వచ్చేసి ప్రధానమంత్రి. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ వన్. కేంద్ర మంత్రి ఎల్లప్పుడూ ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్. ప్రణాళిక సంఘానికి కేంద్ర మంత్రి శాఖ అనేదే లేదు. జాతీయ అభివృద్ధి మండలి ప్రణాళిక సంఘాలను తయారు చేస్తుంది. ప్రణాళిక సంఘం ఆమోదించే బాధ్యత జాతీయ అభివృద్ధి మండలిది, కానీ తయారు చేసే బాధ్యత ఆర్థిక శాఖకు ఉంటుంది. దాన్ని ఆమోదించేది మాత్రం ఎన్డీసీ, నేషనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఆమోదిస్తుంది. ఈ ప్రణాళిక సంఘం 2015 జనవరి 1వ తారీఖు నుంచి నీతి ఆయోగ్గా పేరు మార్చడం జరిగింది. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని ఏ దీవుల్లో కలదు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాకనే డిస్కస్ చేయడం జరిగింది. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్. ఇది దక్షిణ అండమాన్లో కలదు. సరైన క్రమం గుర్తించండి. వీరచక్ర, పరమవీర చక్ర, మహావీర చక్ర ఈ 3 భారత సైన్యంలో ఇచ్చే అత్యుత్తమైన అవార్డులు. ఫస్ట్ వన్ వచ్చేసి పరమవీర చక్ర, అత్యుత్తమైన అవార్డు పరమవీర చక్ర, మహావీర చక్ర, వీర చక్ర. ఇది అనేది ఆర్డర్. 2, 3, 1 ఈజ్ ద కరెక్ట్ వన్. భారతీయ రైల్వేలు ఏ సంవత్సరానికి బ్లాక్లను ట్రాక్ చేయడానికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫైయర్ ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? ఆన్సర్ వచ్చేసి 2022. 2022 సంవత్సరంలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫైయర్గా ఉపయోగించాలని భారత రైల్వే డిపార్ట్మెంట్ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే 2022 అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. లక్ష్యాలలో టీబీ రహిత దేశంగా 2022వ తారీఖును లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే దేశంలోని ప్రజలందరికీ పక్కా ఇల్లు 2022 వరకు నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బుల్లెట్ రైల్ అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు బుల్లెట్ రైల్ అనేది మొన్ననే మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. 2022 వరకు ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయాలని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. 2024 దేశంలోని ప్రతి ఒక్కరికి త్రాగునీరు అందించాలని టార్గెట్గా 2024ను లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్బర్ ఆస్థానంలో గొప్ప సంగీత విద్వాంసుడెవరు? తాన్సేన్. తాన్సేన్ యొక్క అసలు పేరు ఏమిటి?
రమతను పాండే అనేది తామ్సేన్ యొక్క అసలు పేరు. ఈ క్రింది భారతీయ బ్యాంకులలో ఏది జాతీయం చేయబడిన బ్యాంకు కాదు? విజయ బ్యాంక్, దీనా బ్యాంక్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాతీయం చేయడం జరిగింది. కానీ ఫెడరల్ బ్యాంక్ అనేది ఇంతవరకు జాతీయం చేయలేదు. ఆన్సర్ వచ్చేసి ఫెడరల్ బ్యాంక్. శివాజీ పరిపాలనా మండలిని ఏ పేరుతో పిలుస్తున్నారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అష్టప్రధాన్ ఎక్కడ కలరు? శివాజీ పరిపాలనా మండలిలోనే కలదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ గ్రాండ్ టెస్ట్ అనేది పీడిఎఫ్ రూపంలో పొందాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన గ్రూప్ లింకుల్లో జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాను.